రైట్ వరంగల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. ఇవాళ కేసీఆర్ గారు కాసేపటి క్రితమే బస్ యాత్ర ద్వారా వరంగల్కు స్టార్ట్ కావడం జరిగింది. వరంగల్కు 6 గంటల తర్వాత హన్మకొండకు చేరుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి హన్మకొండ చౌరాస్తాలోనే కేసీఆర్ గారు ప్రసంగిస్తారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి. ఇక్కడికే అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి వచ్చి నీరాజనాలు పలికేందుకు, కేసీఆర్ గారు చూసేందుకు, ఆయన ఏం చెప్తారో వినేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. 7 సెగ్మెంట్ల నుంచి పూర్తి స్థాయిలో మొత్తం 1,00,000 మంది వరకు ప్రజలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసినట్టయితే హన్మకొండ చౌరస్తా కాదు, మొత్తం హన్మకొండ పట్టణం అంతా కూడా పూర్తిగా గులాబీమయమైన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. గులాబీ తోరణాలన్నీ కూడా హన్మకొండ చౌరస్తాలో కనిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు చూసినట్టయితే చౌరస్తా ఇటు వరంగల్ తూర్పు, అదేవిధంగా పరకాల, భూపాలపల్లి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ములుగు రోడ్డు వైపు నుంచి అలంకార్ జంక్షన్ మీదుగా ఇటువైపు వస్తారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి, వర్ధనపేటలో ఉన్నటువంటి కొంతపాటుకు సంబంధించి, హసన్పట్టికి సంబంధించి ఇటు ఏదైతే అంబేద్కర్ జంక్షన్ మీదుగా వచ్చే అవకాశం ఉంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కీలకంగా మనం ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రం కాబట్టి ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కాలనీల నుంచి కూడా ప్రజలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 1,00,000 మంది వరకైతే ప్రజలు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు యాదరెడ్డి గారు కూడా మాజీ చైర్మన్. సరే, వాళ్ళ కేసీఆర్ గారు రాక సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లాంటి ఘన స్వాగతం పలుకున్నారు? తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రథసారథి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ కేసీఆర్ గారు గత 4 రోజుల నుంచి కూడా తెలంగాణ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు పడేటువంటి కష్టాల గురించి, వారు ఏ విధంగా రైతులు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ వారు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలకు స్వయంగా చెప్పడానికి వారు ఈరోజు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగానే ఈరోజు ఒక గంటలో మన వరంగల్ పట్టణానికి చేరుకోబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా వారి రాక కోసం వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలు దాదాపు 1,00,000 మంది పైగా కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు, ఏమిస్తారు, ఎలాంటి సందేశం ఇస్తారు, తెలంగాణ యావత్తు ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో చాలా పెద్ద ఎత్తున కూడా హన్మకొండ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఈ 7 నియోజకవర్గాల ప్రజలు ఘనంగా స్వాగతం పలకడానికి కూడా సిద్ధంగా తయారై అందరూ కూడా తండోపతండాలుగా వేలాది మంది అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బయలుదేరడం జరిగింది. అంతపాటు వాసుదేవరెడ్డి గారు, ఇవాళ కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించింది, మరోవైపు బీజేపీ మా చేతిలో యువకులు ఉన్నారని చెప్తుంది. ఏం చెప్తున్నారు షార్ట్గా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నది. ప్రజలకు ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ ఏమి చేయదు, భవిష్యత్తులో కూడా. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.